హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రోహి ఛానల్. మేము ఇప్పుడు వచ్చేసి ఎక్కడున్నామంటే రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్నామండి. ఇది హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకున్న వీడియో. ఇప్పుడైతే చెంగుర్తి వచ్చేసాము. సో అక్కడ వీడియో అనమాట. అది కనిపిస్తుంది కదా, అది వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ. దానికి ఆపోజిట్లో హోటల్ ఉంది. మార్నింగే బయలుదేరాము. సో టిఫిన్ చేసేసి లోపలికి వెళ్దామనేసి ఇక్కడ ఆగామన్నమాట. ఇటు సైడు ఇక్కడ జామకాయలు బాగున్నాయి. సో జామకాయలు తీసుకుంటున్నాను. సో హోటల్ వచ్చేసి ఇదండి. ఇలా 1 కిలో వరకు జామకాయలు తీసుకున్నాను. అందులో ఒక 3 కాయలు కట్ చేసి ఉప్పు కారం పెడతారు కదా, సో ఇలా తిని చాలా రోజులు అయిందండి. సో అందుకని అంకుల్తోనే అలా కట్ చేయించుకొని ఉప్పు కారం పెట్టించుకున్నాము. టిఫిన్ చేశాక అందరం తిన్నాము అనమాట. ఇలా కట్ చేసిన జామకాయల్ని మీరు కూడా చిన్నప్పుడు ఇలా తినుంటారు కదా. నేనైతే చిన్నప్పుడు బాగా తినేదాన్ని. ఇప్పుడైతే చాలా మిస్ అయిపోతున్నాం దాన్ని. సో ఇలా కాయలు అయితే తీసుకొని వచ్చేసాను. ఇలా మా వాళ్ళందరూ ఆర్డర్ చేసేసారు. టిఫిన్ వెయిట్ చేస్తున్నారనమాట టిఫిన్ కోసము. ఇడ్లీ, దోశ, పూరి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకొని తీసుకున్నారనమాట. సో ఇక్కడైతే టిఫిన్స్ అయిపోతున్నాయి. మాకు కరెక్ట్గా ఎదురుగా రామోజీ ఫిలిం సిటీ ఉంది. సో కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ అనమాట. ఇక్కడైతే అందరు టిఫిన్ చేసేస్తున్నారు. ఫస్ట్ ఇడ్లీ, దోశ వచ్చేసాయి. మా ఉపాసన ఏం తిన్నాను కాల్ చేస్తుంది అనమాట ఫుడ్. మేమేమో తినమని. అక్కడ రోహి ఏమో వాళ్ళ నాన్న తినట్లేదు. ఇక్కడ నుంచి ఇలా కార్లో మళ్ళీ అందరం కలిసి లోపలికి వెళ్తున్నాం. సో ఇలా అయితే లోపలికి ఎంటర్ అవుతున్నామంట అనమాట. ఎంట్రన్స్లో రామోజీ ఫిలిం సిటీ అని ఉంటుంది కదా, సో అది ఆ పిక్స్ అనమాట. ఇవి వచ్చేసి లోపలికి ఒక 1/2 కిలోమీటర్ వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి మనకి వేరే వెహికల్స్ ఉంటాయి. అన్నయ్య వచ్చారు మమ్మల్ని డ్రాప్ చేయడం కోసం అనేసి. అన్నయ్య మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. సో ఎంట్రన్స్ ఇదనమాట. లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇలా అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. లోపలికి ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉంది. 1/2 కిలోమీటర్ కూడా లేదండి. కనిపిస్తున్నాయి కదా వెహికల్స్, అలా పార్క్ చేసేసుకోవడమే. సో అలా కొంచెం లోపలికి వెళ్ళేసి కార్లు అది పార్క్ చేసేసుకొని అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఇలా అయితే మేము కార్ దిగేసి వచ్చేస్తున్నాం అనమాట. లోపలికి వెళ్తున్నాము. మమ్మల్ని అయితే అన్నయ్య వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇలా ఎంట్రన్స్లో అక్కడ కనిపిస్తుంది కదండి, సో ఆ వేషంలో ఒక అతను అయితే కనిపించారనమాట. పిల్లలు అక్కడ ఫొటోస్ దిగారు. ఇలా ఇంకా టికెట్స్ కోసమని లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా రోహికి అయితే ఛార్జ్ చేయలేదండి. హైట్ చెక్ చేశారు. మోక్షిత్కి అయితే ఛార్జ్ చేశారు. రోహికి ఛార్జ్ చేయలేదు. వాళ్ళకి ఇంత హైట్ అని మెజర్మెంట్ ఉంటుందన్నమాట. ఆ హైట్ వరకు వాళ్ళు మాత్రమే, ఆ హైట్ కన్నా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి టికెట్ లేదనమాట. దానికన్నా కొంచెం హైట్ ఎక్కువ ఉన్నా సరే టికెట్ తీసుకోవాలి పిల్లలకి. సో రోహికి ఒక్కదానికి లేదు, మిగతా అందరికీ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలు ఫొటోస్ దిగుతున్నారు. ఇలా ఫొటోస్ దిగేసి లోపలికి అయితే వెళ్తున్నాము. మాస్కులు వేయట్లేదు, మంచిదే. ఫోటో అప్పుడు తీయమన్నా మాత్రం కొంచెం కష్టపడుతున్నారు తీయడానికి, మర్చిపోతున్నారు. మెయిన్ రామోజీ ఫిలిం సిటీ చాలా చాలా బాగుందండి. నేను ఇప్పుడు చాలా రోజుల క్రితం వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు పిల్లలతో వెళ్ళాను. పిల్లలు లేకముందు నాకు పెళ్ళైన కొత్తల్లో వెళ్ళామన్నమాట, మా హస్బెండ్ నేను. అలా అప్పుడు కూడా ఒక 10 మెంబర్స్ వరకు వెళ్ళాము. ఇప్పుడు కూడా చాలామంది వెళ్ళాము. చూస్తున్నారు కదా, మేము అందరం వెళ్ళామన్నమాట. ఇక్కడ వీళ్ళు టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు. సో మేము ఇలా కూర్చొని ఉన్నామన్నమాట. మళ్ళీ అతను మళ్ళీ ఇటు వచ్చి అక్కడ కూర్చున్నారు. చూసారు కదా, అలా హైట్ చెక్ చేశారనమాట. సో మోక్షిత్ కొంచెం హైట్ ఉన్నాడు కదా, పెద్దవాడు కదా, సో వాడికైతే టికెట్ ఉంది, రోహికి లేదు. ఇలా టికెట్స్ తీసుకున్నాము. ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట.
ఈలోపు రోహిణి కొన్ని పిక్స్ తీసాను. టికెట్స్ తీసుకునే కౌంటర్స్ అన్నమాట. గ్రూప్ వైజ్గా కావాలంటే దానికి తగ్గట్టు అలా గ్రూప్ బుకింగ్ అని, లేడీస్ బుకింగ్ అని అలా ఉన్నవి అలా తీసుకోవచ్చు అనమాట. మేము మామూలు బుకింగే తీసుకున్నాము, గ్రూప్ బుకింగ్ అలా ఏం తీసుకోలేదు. సో అందరం తీసుకున్న తర్వాత ఇవి వేస్తున్నారు హ్యాండ్స్కి. మనమైనా అంటించుకోవచ్చు, వాళ్ళైనా అంటిస్తారు. సో ఇలా తీసుకొని ఇక్కడ ఒక బస్సు ఉంటుంది, ఈ బస్సు ఎక్కేసి మనం వెళ్ళాలన్నమాట లోపలికి. ఈ బస్సులో ఒక 20 మినిట్స్ వరకు లోపలికి వెళ్ళామండి మేము. ఆ బస్సు ఫుల్ అయితే కానీ బస్సు కదలదనమాట. వెయిట్ చేస్తున్నాం, మేము అందరం అయితే ఎక్కేసాము, ఇంకొంచెం ఖాళీ ఉంది. సో అందరు ఎక్కేదాకా ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేసాము. ఇవన్నీ వాళ్ళ బస్సులే అండి. ఇంకా లోపల ఏం తిరగాలన్నా ఇలాంటి బస్సెస్ ఉంటాయి, వాళ్ళు తీసుకెళ్ళి ఒక ప్లేస్లో డ్రాప్ చేస్తూ ఉంటారు. మనం అదంతా తిరిగేసి వచ్చి మళ్ళీ బస్సు ఎక్కేసి వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా అయితే వెళ్తున్నాము, చాలా దూరం ప్రయాణం చేస్తున్నాము, బాగా టైర్డ్ అవుతాం. దీనికి రావాలంటే మాత్రం మనం 9:30 కల్లా వచ్చేసి ఉంటే 10కి ఓపెన్ అవుతుంది. ఆ లోపు ఉంటే చాలండి, మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఈవినింగ్ 6 వరకే ఉంటుంది, 6:30 దాకా, 6 or 6:30 వరకే ఉంటుంది, అంతకు మించి ఉండదన్నమాట. మొత్తం క్లోజ్ చేసేస్తారు. సో అందుకనేసి మీరు ఎర్లీ మార్నింగ్ లేచేసి బయలుదేరారంటే సరిపోతుంది. ORR మీద 11th నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ దగ్గర దిగితే సరిపోతుందన్నమాట రామోజీ ఫిలిం సిటీకి రావాలంటే. మేమైతే అలా వచ్చాము, మణికొండ నుంచి ORR మీదకి వచ్చి అక్కడి నుంచి 11th నెంబర్ దగ్గర కిందకి దిగామన్నమాట. సో ఇలా అయితే ట్రావెల్ అవుతున్నాము. ఇక్కడైతే చూసారు కదా, ఆల్మోస్ట్ మనం లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఈ ప్లేసెస్ మళ్ళీ అక్కడ వీళ్ళు మనల్ని వదిలిన తర్వాత మళ్ళీ వేరే బస్సులో ఈ ప్లేసెస్ కూడా చూస్తాము. ఇప్పుడైతే ఇలా మామూలుగా బస్సులో వెళ్తున్నాము కదా, వీటిలో కొన్ని ప్లేసెస్ అయితే మళ్ళీ వస్తాము. అవన్నీ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేను ఆ వాయిస్ని ఏం తీసేయట్లేదు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేదంతా ఆ వాయిస్ అంతా అట్లే ఉంచుతున్నాను, నా వాయిస్ పెట్టకుండా. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి రామోజీ ఫిలిం సిటీని నాతో పాటు. సో ఇలా అయితే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. చూస్తున్నారు కదా, ఇవన్నీ మళ్ళీ నేను వీడియో వస్తుంది. ఫస్ట్ మేము ఈ బస్సులో వెళ్ళేటప్పుడు ఇలా తీసిన వీడియో అనమాట. షాప్ అయితే వచ్చేస్తుందండి, ఇక్కడ ఆఫ్ చేస్తున్నారు మమ్మల్ని. నైట్ టైం అయితే లైటింగ్ సూపర్ ఉందండి, చాలా బాగుంది, పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ బస్సు అయితే ఇక్కడ ఆగిపోయింది కదా, ఇక్కడ వేరే బస్సులు వెయిట్ చేస్తున్నాయి మన కోసం. ఈ స్టాచ్యూ బాగుంది కదండి, మా పాపని ఇక్కడ 1 పిక్ అయితే తీసాను. బస్ దిగిన తర్వాత ఇంకో బస్ కోసం వెళ్తున్నాము అందరం దిగేసి. చూస్తున్నారు కదా, అందరూ ఆ స్టాచ్యూ దగ్గర ఫొటోస్ దిగుతున్నారు. ఇలా అన్నీ ఉన్నాయి చూడండి.
ఇక్కడ ఈ ప్లేస్ అంతా పిల్లల గేమ్స్ అండి. పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నవి ఇక్కడ. ఇవన్నీ పిల్లల్ని ఆడించడానికి మంచిగా ఎంజాయ్ చేస్తారు. బట్ ఇవన్నీ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు ప్రస్తుతానికి. ఇక్కడ బస్సులు అయితే వెయిట్ చేస్తున్నాయి కదా, సో మేమందరం అయితే ఈ బస్సు ఎక్కేసాము. నేను వచ్చేసి వీడియో తీసుకోవడం కోసం విండో వైపు కూర్చున్నాను అనమాట. ఒక ఆంటీ అడుగుతున్నారు నన్ను, అమ్మ మా హస్బెండ్ ఉన్నారు, నేను మా హస్బెండ్ కూర్చుంటామనేసి. నేనేమో కాదా ఆంటీ, నేను వీడియో తీసుకోవాలి, సో అందుకని ఇక్కడే కూర్చుంటానని చెప్తున్నాను ఆంటీకి. ఇక్కడి నుంచి అయితే వాళ్ళ వాయిస్ వస్తుంది, వినండి. నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. Okay, good morning ladies and gentlemen. Welcome to the world largest film studio complex, Ramoji Film City. My name is Nagalakshmi. I am your tour guide. Sir, यहाँ पे आइए सर, यहाँ पे खाली है ना. Okay, right side में देखिए, ये जगह है यूरेका. ये प्लेस వచ్చేసి यूरेका, your tour starting ending point. మీ tour to starting ending point. Right side blue color mouth is a Fundistan. పోనీయండి. नाउ से लेफ्ट साइड, आपके लेफ्ट में देखिए ये है रामोजी मूवी मैजिक, जहाँ पे 3 अट्रैक्शंस रहेंगे. देयर इज 3 अट्रैक्शंस: एक्शन थिएटर, फिल्मी दुनिया एंड स्पेस यात्रा. 4:30 तक ओपन रहेगा, 4:30 बजे तक ओपन रहेगा. ఈవినింగ్ 4:30 వరకు ఓపెన్ గా ఉంటుంది. అప్పుడు వెళ్ళి చూడొచ్చు. రైట్ సైడ్ देखिए, రైట్ సైడ్ లో చూడండి मुगल गार्डन. बाहर से देखने में दिल्ली मुगल गार्डन, अंदर से मैसूर का वृंदावन गार्डन. బయట నుండి చూస్తే ఢిల్లీలో ఉన్న మొఘల్ గార్డెన్ లాగా, లోపలికి వెళ్ళి చూస్తే మైసూర్లో ఉన్న వృందావన్ गार्डन లా ఉంటుంది. 2-in-1 गार्डन मुगल गार्डन. 2 तरीके से देख सकते हैं मुगल गार्डन. नाउ सी लेफ्ट साइड, आपके लेफ्ट में देखिए ये है सियारा गार्डन. ది డర్టీ పిక్చర్ ఉలాలా ఉలాలా సాంగ్, तेलुगु मूवी जुलाई मूवी ओ मधु सॉन्ग. राइट साइड देख सकते हैं, छोड़ो छोड़ो. अगेन राइट साइड में देखिए, ये है एंजल फाउंटेन. फिल्म सिटी में सबसे ऊंचा फाउंटेन. फिल्म सिटी लो अति एత్తైన फाउंटेन एंजल फाउंटेन. नाउ सी लेफ्ट साइड, दिस इज ए लाइमलाइट गार्डन. अवार्ड फंक्शंस, कॉर्पोरेट इवेंट्स के लिए ज़्यादा यूज़ करते हैं लाइमलाइट गार्डन को. ఎక్కువగా అవార్డ్ ఫంక్షన్స్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం యూజ్ చేస్తారండి లైమ్లైట్ గార్డెన్. హిందీ మూవీ రాక్ స్టార్ నాదాన్ పరిందే తెలుగు మూవీ భాషలో చూడొచ్చు. ऊपर देखिए, పైన చూడండి హవా మహల్, రాజస్థాన్ జైపూర్ హవా మహల్. అదండి హవా మహల్. సుస్వాగతం తెలుగు మూవీ, हिंदी मूवी अय्या मूवी ड्रीमा वेकअप सॉन्ग देख सकते हैं. नासी राउंड सर्कल गार्डन, चरिश्मा गार्डन. इसकी खासियत हीरोइन जो समय पर शूटिंग के समय पर जो कलर का कॉस्ट्यूम पहनेगी वही कलर के ओरिजिनल फ्लावर्स डेकोरेट करेगी. ఏ కలర్ అయితే కాస్ట్యూమ్ వేసుకుంటుందండి హీరోయిన్ గారు, అలాంటి नेचुरल फ्लावर्स डेकोरेट చేస్తారు. जो हिंदी में बोला था वही तेलुगु में बता रहे हैं. ओके ना. बस के सीधा सामने देखिए जेट फाउंटेन. तो रोमन आर्किटेक्चर जेट फाउंटेन क्रिश 3 मूवी में देख सकते हैं. క్రిష్ 3 మూవీలో ఈ యొక్క జెట్ ఫౌంटेन ని ऋतिक रोशन स्टैचू పెట్టారండి, చూడొచ్చు. ऋतिक रोशन का स्टैचू रहता है, देख सकते हैं. और आगे देखिए राइट साइड में, राइट साइड लो చూడండి, यस इट्स ए हम्पी बिल्डिंग, मल्टीपर्पज बिल्डिंग. चंद्रमुखी मूवी लकलका बिल्डिंग. हिंदी मूवी सूर्यवंशम में देख सकते हैं. अमिताभ बच्चन जी की हवेली, सरकार राज अमिताभ बच्चन जी की हवेली जैसे देख सकते हैं. और अभी हम जा रहे हैं नॉर्थ इंडियन सेटिंग्स देखने के लिए. ఇప్పుడు మనం వెళ్తున్నామండి नॉर्थ इंडियन सेटिंग्स చూడడానికి. आपके लेफ्ट में देखिए ये है बुलंद दरवाजा. इదండి बुलंद दरवाजा, దాన్ని फतेहपुर सिकरी बुलंद दरवाजा అంటారు. और ये है द्वारा जैसे दिखाया गया था. తెలుగు మూవీ రేసు గుర్రం గబ్బర్ సింగ్ మూవీ ఇక్కడే షూటింగ్ జరిగిందండి, చూడొచ్చు. అలాగే అఖండ, భీమ్ల నాయక్ మూవీ, తెలుగు మూవీస్ వచ్చే మూవీస్ చూడొచ్చు. పైసా వసూల్, నేను లోకల్, ఇలాంటి కొన్ని మూవీస్ ఇక్కడే షూటింగ్ జరిగాయండి. ये है मॉस्क. इదండి मॉस्क, मस्जिद.
और ये इसी को शूटिंग के समय पे अगर ताजमहल जैसा दिखाना रहा तो पूरा वाइट कलर पेंट करे तो दिखा देंगे. షూటింగ్ సమయంలో దాన్ని మొత్తం వైట్ కలర్ పెయింట్ వేసి తాజ్మహల్ లాగా కూడా చూపిస్తారండి. ఆన్ యువర్ రైట్ సైడ్, మీ రైట్ సైడ్లో చూడండి, తెలుగు మూవీ శ్రీమంతుడు మూవీలో శృతి హాసన్ హాస్టల్ అండి, ఇదేనండి. శ్రీమంతుడు తెలుగు మూవీ. और ये रास्तों का देखिए, ఈ పేరుని చూడండి, 2 ways మగధీర చేజింగ్ సీన్, రేసు గుర్రం బైక్ చేజింగ్ సీన్ చూడొచ్చు. और आपके लेफ्ट में देखिए विलेज का सेट, ఇదండి పల్లెటూరు సెట్. సో गांव का सेट है. हिंदी मूवी सूर्यवंशम, बाहुबली, चेन्नई एक्सप्रेस, दिलवाले कमीने हिंदी मूवी. తెలుగు మూవీ బాహుబలి సీతమ్మ వాకిట్లో చూడొచ్చు. ఈ యొక్క పల్లెటూరు లొకేషన్. రైట్ సైడ్ क्रीम कलर का हेड ऑफिस ऑफ रामोजी ग्रुप कॉर्पोरेट बिल्डिंग, 100% रियल बिल्डिंग, ओरिजिनल, मेड विथ सीमेंट एंड कांक्रीट. अपोजिट साइड वी हैव ఈటీవీ भारत. అక్కడ చూడండి ఈటీవీ భారత్ ఉంటుంది. ఈటీవీ న్యూస్ ఛానల్స్ यहाँ से ही आते हैं. ఈటీవీ న్యూస్ ఛానల్స్ అన్ని ఇక్కడ నుండి వస్తాయి. और ज़रा ध्यान से सुनिए, कुछ जागरूकता विनंडी. चिन्ह इन्फॉर्मेशन, छोटा सा इन्फॉर्मेशन रहेगा. हमारे चेयरमैन, अवर चेयरमैन रामोजी राव सर, उन्होंने ये लैंड परचेस किया था 1991 में. 1991 లో ల్యాండ్ పర్చేస్ చేశారండి. టోటల్ ల్యాండ్ 1666 ఎకర్. మొత్తం ల్యాండ్ వచ్చేసి 1666 ఎకరాలు. అండ్ कंस्ट्रक्शन स्टार्ट చేశారండి 92 లో. इसे बनाना शुरू किया था 92 में. इनकी पहली तेलुगु फर्स्ट तेलुगु मूवी వచ్చేసి మా నాన్నకు పెళ్లి. हिंदी मूवी ये है बड़े मियाँ छोटे मियाँ, यहाँ पे शूट हुआ है पहला. हॉलीवुड इंग्लिश मूवी द नाइट फॉल. టూరిజం స్టార్టెడ్ 6th May 98. దీన్ని టూరిజంలో స్టార్ట్ చేశారండి 6th May 98. అండ్ 2008 में इसे गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड को खिताब भी दिया गया. इन द ईयर 2008 లో మనకు రామోజీ ఫిలిం సిటీకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారండి ఫర్ ది వరల్డ్ లార్జెస్ట్ ఫిల్మ్ షూటింగ్ కాంప్లెక్స్. తెలుగు సీరియల్ చూస్తారు కదండి మీరు, క్యాష్ ప్రోగ్రామ్ చూస్తారా? తెలుగు వాళ్ళు చూస్తారా లేదండి? ఎస్, ఆ సీరియల్ ఇక్కడే షూటింగ్ జరుగుతుందండి, ఇక్కడ జరుగుతూ ఉంటుందండి. आप लोग कभी जेल में गए हो? ఎప్పుడైనా జైల్స్ కి వెళ్ళారా? జైల్లోకి వెళ్ళారా? गए हो जेल में? नहीं गए तो आपको रामोजी फिल्म सिटी में ऐसा नहीं बोलना पड़ेगा नहीं, क्योंकि हमारे ड्राइवर जी आपको लेकर जा रहे हैं सीधा सेंट्रल जेल. మన ఒక డ్రైవర్ గారు మమ్మల్ని తీసుకెళ్తున్నారండి ఒక సెంట్రల్ జైల్ లొకేషన్ చూపించడానికి. సో థ్యాంక్స్ టు మిస్టర్ డ్రైవర్. సో कैसे लगे जेल्स? ఎలా ఉన్నాయండి జైల్స్? సో హిందీ మూవీ రాక్ స్టార్, పోలీస్గిరి, మద్రాస్ కేఫ్. తెలుగు మూవీ రచ్చా, చిరుత, దూకుడు, నేనే రాజు నేనే మంత్రి. చాలా మూవీస్లలో చూడొచ్చు, बहुत से मूवीज में देख सकते हैं. बस के सीधा सामने देखिए साहस एडवेंचर एक्टिविटीज ओपन अप टू इवनिंग 4:30. 4:30 बजे तक शाम में ओपन रहेगा, आप लोग जा सकते हैं. చార్జ్ బేస్ रहेगा, ఇదంతా మొత్తం చార్జ్ బేస్ ఉంటుందండి. సాహస్ యాక్టివిటీస్ ఉంటాయి, యాక్టివిటీస్ रहेगी इसके अंदर. సో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బోత్ సైడ్ वी हैव अ बिग फ्लोर्स. మనకు ఒక పెద్ద పెద్ద ఫ్లోర్స్ ఉన్నాయండి, बड़े बड़े से फ्लोर्स है. సో ये है BSF फ्लोर्स, बिग शूटिंग फ्लोर्स. So total Asia number 1 floors
మనకు రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉంటాయి. हमारे रामोजी में रहेंगे. తెలుగు మూవీ బాహుబలిలో వాటర్ ఫాల్ సెట్ ఇక్కడే షూటింగ్ చేశారండి. అలాగే వచ్చే అప్కమింగ్ మూవీ పుష్ప సాంగ్స్ కూడా దీని షూటింగ్ జరిగింది. ఊ అంటావా మా ఊ అంటావా ఆ సాంగ్ ఇక్కడే షూటింగ్ జరిగిందండి. एंड हिंदी मूवी यहाँ पर रावण मूवी में चमक सॉन्ग इधर ही शूट हुआ था. ये देखिए ये BSF फ्लोर्स का एक ఈ సెట్టింగ్ చూసారు కదండి, మహాభాగవతం సెట్టింగ్ అనమాట. పంచతంత్రం సంబంధించి ఈ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో అందుకనేసి ఇప్పుడు పెట్టట్లేదు అనమాట, ఓన్లీ పిక్స్ పెట్టాను. వాళ్ళు అంతవరకు తీసుకొచ్చి అక్కడ స్టాప్ చేశారు. ఇక్కడ మేము అది ఈ రైల్వే స్టేషన్ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ వేరే బస్సు ఎక్కి వెళ్తామన్నమాట. సో ఇక్కడ తీసుకున్న వీడియో రైల్వే స్టేషన్ దగ్గర బాగా ఎంజాయ్ చేసామండి. రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఇక్కడైతే ఫొటోస్ అవి బాగా తీసుకున్నాము మేము. రైల్వే స్టేషన్ లుకింగ్ అయితే చాలా బాగుంది. అండ్ అనౌన్స్మెంట్ కూడా వినిపిస్తుంది అనమాట. రైల్వే స్టేషన్లో ఎలాంటి అనౌన్స్మెంట్ ఉంటుంది, ఆ అనౌన్స్మెంట్ అంతా వినిపిస్తూ ఉంటుంది. సినిమాల్లో చూయించే రైల్వే స్టేషన్స్ అన్నిట్లో ఇదే కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనకి చాలా సినిమాల్లో ఉంది. సో చూసుకొని మేమైతే బయటకు వెళ్తున్నాము. ఇక్కడ బయటకు వచ్చేసి ఇక్కడ ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. వేరే ప్లేస్కి తీసుకెళ్తారు. సో ఇక్కడ పోస్టర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ రైల్వే స్టేషన్లో తీసినవేనట. ఒక బస్ అయితే వస్తుంది. సో ఇంకా మేము బస్ ఎక్కేసి వెళ్తాము. హిందీ మూవీస్ అండ్ తెలుగు మూవీస్ చాలా ఉన్నాయి. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీని కంటిన్యూషన్ వీడియో రేపు పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.